వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణశ్రీ హియర్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమందరం గుబ్బల మంగమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏం లేదు, వెళ్ళాలనుకున్నాం, వెళ్తూ అయితే ఒక కోడిని అయితే తీసుకువెళ్తున్నాం. ఎలాగో వెళ్తున్నాం కాబట్టి అక్కడ కోసుకొని వంట చేసుకొని తినొచ్చు అనుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇంటి దగ్గర ఒక హెన్ కొనుక్కొని అయితే వెళ్ళాం కదా, అది సగం దూరం వెళ్ళేలోపు చచ్చిపోయింది. సో మళ్ళీ మేము ఏం చేసాం, మళ్ళీ సగం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో ఆపి దగ్గరికి వచ్చామనగా అప్పుడు కొనుక్కొని వెళ్ళామన్నమాట. అలా జరిగింది. సో మా జీష్గడ్ అయితే చూడండి, యాజ్ యూజువల్గా అల్లరి కామన్ అనమాట. అది ఎటైనా వెళ్తే చాలు ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే ఉంటుంది, ఎప్పుడు హైపర్ యాక్టివ్ అనమాట. ఈరోజు కూడా అంతే, అది కామన్. సో మేమైతే నాకు చెవులు కుట్టించింది కూడా అక్కడే. నేను మధ్యలో ఒకసారి అయితే వెళ్ళాను, మా మమ్మీ వాళ్ళు అయితే ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అయితే వెళ్తున్నారు. అసలు వెళ్ళిన తర్వాత ఇంకొక ట్విస్ట్ అనమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తాను అది కూడా ఏంటో. సో రోడ్ అంతా చాలా బాగుందన్నమాట, ఫారెస్ట్ ఏరియా కదా, చాలా బాగుంది కూల్గా. మా పండుగడు కుసేపు వెనక కుసేపు ముందు అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. దాంతో అసలు డ్రైవింగ్ అంటే ఇదే భయం, ట్రావెలింగ్ అంటే అల్లరి చేస్తూనే ఉంటుంది. దానికి బయట అయినా కార్ అయినా ఎక్కడైనా ఒకటే. అసలు యాక్చువల్గా అయితే మేమందరం ఒక ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకున్నాం అనమాట. ఏంటంటే వాళ్ళకి కుదరలేదు ఇంకా. సో ఇంకా మా మమ్మీకి హాలిడేస్ అయిపోతాయి, మళ్ళీ హాలిడేస్ అయిపోతే కుదరదు కదా అని చెప్పేసి మేమైతే ఈ సండే ప్లాన్ చేసుకున్నాము. ప్రతి సండే ఎటో ఒకటి వెళ్దాం, అందరికీ లీవ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరికైతే సరదాగా వెళ్ళడానికి అయితే కుదురుతుంది. మా ఇంట్లో అయితే ఏ రిస్ట్రిక్షన్స్ ఉండమన్నమాట, ఫుల్ ఫ్రీడమ్. ఇలాంటి వాటిల్లో అయితే ఎటైనా సరదాగా అందరితో వెళ్ళొచ్చు, వీడియోస్కి అలాగా. నాకంటూ ఏ రిస్ట్రిక్షన్స్ ఎవ్వరూ పెట్టరు, మా హస్బెండ్ కానీ మా మమ్మీ వాళ్ళు కానీ. మా రిలేటివ్స్ కూడా అసలు ఏమి ఉండదు అనమాట. సో ఫుల్ సపోర్టివ్ ఫ్యామిలీస్ అనమాట. సో డైరెక్ట్గా మేమైతే రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, దేవుడి పేరుతో చెప్పి ఎలా అడుగుతున్నారో, 2 గ్రూప్స్ లాగా ఉండి అడుగుతున్నారన్నమాట. ఏంటో ప్లేట్లో కుంకుమ వేసేసుకొని ఇంకా దేవుడి పేరు చెప్పుకొని ఇంకా అలాగనమాట. అది నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి. సో ఎందుకని ఇంకా కొంత చేంజ్ ఉంటే వేసేసామన్నమాట. సో ఇంకా మేమైతే ఫారెస్ట్ మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాము. అసలు నిజం చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ రోడ్లు చాలా డెవలప్ అయిపోయినాయి అనమాట. ఇక్కడైతే అన్నమాట రోడ్లు అసలు ఉండేవి కావు. మేము అప్పుడు మా చెవులు కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు అయితే మరి పెద్ద పెద్ద గుంటలే, డీసీఎంసీ ట్రాక్టర్స్ తప్ప ఏవి వచ్చాయి కాదనమాట ఈ రోడ్లోకి. సో ఇప్పుడు బాగానే చేశారు, అంతా బాగుంది, కొంచెం పర్లేదు అనమాట, కంఫర్ట్గానే ఉంది. చూడండి ఫారెస్ట్లో ఎన్ని కార్స్ అయితే వెళ్తున్నాయి. ఈ ట్విస్ట్ ఏంటంటే అసలు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. అసలు ఎప్పుడు ఇక్కడ మనకి క్యూ లైన్ ఏదైనా అయితే ఉండదన్నమాట. ఇక్కడ క్యూ లైన్ పెట్టేసి గేట్స్ వేసేసి ఉంచారు. అలా ఉంది పరిస్థితి. ఆ ఎండకి ఆ ఉక్కకి సరిపోయిందండి. ఇదొకటి అనుకుంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హెన్ అయితే కోపించాలి కదా, అదొక పెద్ద టాస్క్ అనమాట. అక్కడ ఒక క్యూ లైన్స్ అనమాట, అక్కడ మళ్ళీ కూపన్స్ తీసుకోవాలి. ఏంటో దొరికిందే సన్న అంతా దోచేయటమే. అలా ఉంది. ఎప్పుడు ఇలా ఉండేది కాదు, అసలు చాలా పీస్ఫుల్గా ఉండేది. డెవలప్ అయ్యే కొద్దీ ఇలా చేసేస్తున్నారనమాట. సో నేను మొత్తం మీకు బ్లాగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంతమంది వస్తున్నారు డాక్టర్స్ అవి కట్టించుకొని. ఇంకా ముందు అయితే ఉంటుంది. ఇలా వెళ్తుండగా మనకి దారిలో ఇంకొక అమ్మవారి అయితే టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాము. ఇక్కడిక్కడే ఆపేశారనమాట కార్లు. చూసారా ఎంతమంది వండుకుంటున్నారో, పక్కన సైడ్కి ఆపేసి. అసలు టెంపుల్ దగ్గర అయితే అసలు ఖాళీ లేదు. మేము సో ఇంకా ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. చూడండి ఎంతమంది కనిపిస్తారో మీకు జనాలు అయితే. చాలామంది అంటే చాలామంది వచ్చారు, అంత రష్గా ఉందండి అసలు.
చాలా దూరం ఉంది. ఏంటంటే అసలు కాళ్ళు వెళ్ళటానికి ప్లేస్ లేదు. ట్రాఫిక్ నడిచి వెళ్ళటం బెస్ట్ అండ్ టైం సేవ్ అయిద్దని అనిపించిందనమాట. ఎక్కడ చూసినా ఎక్కడికక్కడికి స్టక్ అయిపోయాయి రోడ్డు నిండా. సో మేము ఏం చేసామంటే ఇక్కడ కార్ ఆపేసి నడుచుకుంటూ వెళ్దామని చెప్పాము. ఇక్కడికి చాలా దూరం ఉంటుందండి. అసలు నడిచి చెమటలు వచ్చేసాయి అనమాట. మా బుడ్డదేమో ఎటైనా వెళ్తే ఒకటి అసలు కింద నడవదనమాట. ఎత్తుకొనే ఉండాలి. ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది మా జ్యూస్ తల్లితో. సో దాన్ని ఎత్తుకొని నడిచేపాటికి నాకైతే అసలు ఫుల్ చెమటలు ఆయాసం అనమాట. మమ్మీ ఏమో కోడిని పట్టుకున్నారు కదా, ఇంకా మమ్మీకి ఇవ్వలేదు. సో అది కొంచెం ఎత్తుగా అయితే ఉంటుంది కదా, దాన్ని ఎత్తుకొని మమ్మీ నడవలేరని చెప్పేసి నేనే ఎత్తుకున్నాను అనమాట. అసలు ఇంత క్రౌడ్ ఉందో చూసారా, అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇంత క్రౌడ్ ఇక్కడ అయితే. సో మేమైతే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. స్టార్ట్ అయ్యాము. మమ్మీ హ్యాండ్ పట్టుకున్నారు. మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. డాడీ స్లోగా వస్తారనమాట. వెనకాల నడుచుకుంటూ ఇలా నడిచే కొద్దీ ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇంకా అంత దూరం ఉంది. మేము ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఆ వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో, అసలు కింద రాళ్ళు కనిపిస్తాయి. అసలు ఇప్పుడు అంత బురదలు అయిపోయాయి అనమాట. చూడండి చెమట ఎలా కారుతున్నాయో నడిచి. ఫుల్ ఎండ, ఫుల్ క్రౌడ్. అసలు అనుకోలేదండి బాబు ఇలా ఉంటుందని. మా జీషుగాడు కూడా ఆకలేసేసి ఫుల్ వాటర్ తాగేశాడు. ఇంకా భోజనం టైం కూడా మాకు 3 అలా అయిపోయిందనమాట వండుకొని బయలుదేరేపాటికి. ఎందుకంటే ఇక్కడ దర్శనమే మనకి లేట్ అయిపోతుంది కదా, సో ఆబ్వియస్గా అక్కడ కూడా మనకి లేట్ అవుతుంది. ఇంకా చూసేయండి, మనం ఇంకా టెంపుల్ వ్యూస్ దగ్గరికి అయితే వెళ్దాము ఇప్పుడు. ఇక్కడైతే చెప్పుల స్టాండ్ కూడా పెట్టారు. సో మేము ఇక్కడ ఇప్పలేదన్నమాట, కొంచెం సైడ్కి ఇప్పేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అసలు ఫుల్ రష్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్శనానికి క్యూ లైన్ అనమాట. గేట్స్ కూడా వేసేస్తున్నారు. 2 సైడ్స్, వచ్చేది అరొకటి, వెళ్ళేది అరొకటి. అసలు ఎలా ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, మేకలు తీసుకెళ్లే వాళ్ళు మేకలు ఉంటారు, కోళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కోళ్ళు, అన్నీ ఆ లైన్లో అనమాట. అసలు చాలా చిరాకు వచ్చేసింది. అలా అనకూడదు, కానీ వీళ్ళు అరేంజ్ చేసేమైన దాంట్లో చిరాకు వచ్చిందనమాట. ఇంకెక్కడికక్కడికి అందరూ స్టక్ అయిపోయి ఉన్నారనమాట. మేమేం చేసాం, సైడ్కి ఒక రోడ్ ఉంది కదా, అటు నుంచి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి సగం దూరం అయితే వెళ్ళాము. అక్కడ కూడా గేట్స్ వేసేసి ఉన్నాయి. ఇటు నుంచి రానివ్వరు. మళ్ళీ కిందకి వెళ్ళిపోమంటే మళ్ళీ చచ్చినట్టు కిందకు వచ్చామన్నమాట. ఇక డాడీని మమ్మీని పంపిద్దాము, కొంచెం డాడీకి లెగ్ బాగోదు కదా అని చెప్పేసి అయితే అడిగితే పాపం వాళ్ళు వెళ్ళొచ్చని అయితే చెప్పారు. ఇంకా వేరే వేలు నుంచి అయితే వెళ్ళాము. నేను బుడ్డది బోనం అయితే ఇక్కడ ఉండిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వ్యూ లొకేషన్ తీద్దామంటే అస్సలు కుదరలేదండి. అసలు ఎంత తోపులాట అనుకున్నారు, అలా ఉంది పరిస్థితి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమైతే తిరిగి వచ్చేసి ఇక్కడైతే వంట చేసుకుందామని ప్లాన్ చేసాము. చక్కగా నీట్గా చేసుకొని ఇక్కడైతే పొయ్యి వెలిగించేసి వంట అయితే చేసుకుంటున్నాము. చూడండి, కూరగాయలు కట్ చేస్తున్నారు. మా బుడ్డదేమో చక్కగా కింద ఆడేసుకుంటుంది, హాయిగా ఆడుకుంటుంది. అసలు ఏడిపించలేదు అనమాట. ఇంకా మేమైతే ప్రిపేర్ అయిపోయిన తర్వాత భోజనం చేద్దామని అయితే కూర్చుంటున్నాము. మా చింతలకైతే పెట్టాలి కదా, టైం చాలా అయిపోయింది. దానికి ఇంటి దగ్గరే వండేసుకొని వచ్చేసాను అనమాట, కొంచెం చారయి పెట్టేసుకొని. సో ఇంకా దానికైతే మేము భోజనాలు అయితే పెడతాము. ఇంకా మేము తినేసి కొంచెంసేపు ఉండి ఇక బయలుదేరిపోతాం అన్నమాట. సో మా ట్రిప్ అయితే అయిపోయింది సండేకి.
ఇంకా మేమైతే తిరిగైతే స్టార్ట్ అయిపోతున్నాం. అన్నీ కార్లో అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. తీసుకొచ్చినవన్నీ ఇంకా వెలిగించిన పొయ్యి అయితే ఆరిపేస్తున్నాము. ఫారెస్ట్ కదా, ఏమో గాలికి నిప్పురవ్వలే రాచుకుంటే అన్నీ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం అయితే వాటర్ పోసేసి ఆరిపేసామన్నమాట. ఇంకా మా చింతలు అయితే కారు ఎక్కేస్తుంది. ఎక్కదంట, ఎక్కించాలంట. ఎక్కిస్తేనే ఎక్కుతానంట. అదే దాన్ని ఏడుపు ఇప్పుడు. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మాకు 2-3-4 అవర్స్ పడుతుంది అంతే. ఈ కొంచెం దూరమే రోడ్డు బాగోదు, మిగతాదంతా రోడ్డు బాగుంటుందన్నమాట. సో బ్లాగ్ అయితే ఇదేనండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. అడ్రస్ అవన్నీ నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానన్నమాట. ఇంకా మీకు ఫుల్ స్టోరీ, కొంచెం షార్ట్ స్టోరీ అయితే మీకు షార్ట్స్లో పెడతాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకో వ్లాగ్లో అయితే కలుస్తాను. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు.